హాయ్ అందరికీ, వీకెండ్ వచ్చేసింది. మా అత్తకి బోర్ కొడుతుందంట, తను వచ్చి 2 వీక్స్ అయింది. సో మేము తనని ఈ రోజు స్ట్రాబెరీ పికింగ్కి తీసుకెళ్తున్నాము. మొత్తం పొలాలు అవన్నీ బాగుంటాయి అనమాట. కంట్రీ సైడ్ ఎలా ఉంటుంది అనేది మా అత్తకి చూపిస్తా, మా అత్తతో పాటు మీకు కూడా చూపిస్తాను. పదండి. ఈ రోజు నేను స్ట్రాబెరీ పికింగ్కి మా అల్లులతో వచ్చాను. హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పుడు మేము వెళ్ళబోయే ఫామ్ పేరు వచ్చేసి గ్రాంజ్ ఫామ్ సాఫ్ట్ ఫ్రూట్. ఇది హింక్లీ లెస్టర్ షైర్లో ఉంది. దీనికి ఎంట్రీ కంప్లీట్లీ ఫ్రీ. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు నియర్ బై ఫార్మ్స్ ఎక్కడున్నాయి అనేది చూపిస్తుంది. నేను ఈ ఫామ్ చూస్ చేసుకోవడానికి రీజన్, ఈ ఫామ్ కంప్లీట్లీ ఫ్రీ ఉంది అండ్ వీళ్ళ దగ్గర చాలా మటుకు స్ట్రాబెరీస్, గూస్బెర్రీస్ అవన్నీ రైపెండ్ ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర మొబైల్ టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ ఆలోచించి నేను ఈ ఫామ్ని అయితే చూస్ చేసుకున్నాను. వెనకాల కనిపిస్తుంది కదా, అదంతా పార్కింగ్ అండ్ దిస్ ఇస్ ద ఫామ్. చాలా పెద్దగానే ఉంది, వెళ్ళి చూద్దాం. ఆ కౌంటర్లో మనం పున్నట్స్ తీసుకోవాలి. పున్నట్స్ అంటే నథింగ్ బట్ బాస్కెట్స్. తీసుకుందాం పదండి. హాయ్. Yeah, I'm just here to pick up the strawberries. And what all have you got? We've got everything. So we've got raspberries, gooseberries, Okay. Green and red. We've got currants. We've got blackberries. We just haven't got any blueberries because okay. we're it's a bit early in the year. Really. Okay. I would like to pick up strawberries and gooseberries today. Yeah, that's fine. Just help yourself to the tops and then it's. Would you like any gloves for the gooseberries? No, I'm fine. Thank you. Thank you so much. Thanks. Bye. ఇక్కడ రాసా చూడండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ స్ట్రాబెరీ ఫామ్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇగో చిన్న చిన్నవిగా ఇలా అన్రైపెండ్ ఉన్నవి తీయకూడదు, కొంచెం పెద్ద ఉన్నది తీసి వేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని తీసుకున్నా. రైపెండ్ ఉన్నవి, రెడ్ ఉన్నవి ఇలాంటివి తీసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ లైన్స్ లో చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ లైన్స్ లోనే తెంపేసుకుంటారు. మనం లాస్ట్ ఎండింగ్ కి రావాలి. అగో అక్కడ ఉంది కదా ఎంట్రన్స్, ఇలా లాస్ట్ ఎండింగ్ కి వస్తే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. నా చుట్టుపక్కల మొత్తం అవే. ఇగో చిన్న చిన్న గుచ్చలు కనిపిస్తున్నాయా, మొత్తం అవే. మనం ఏంటంటే ఎక్కువ పచ్చిగా ఉన్నది ఆర్ ఎక్కువ రైపెండ్ ఉన్నది కూడా తీసుకోకూడదు. ఎగ్జాక్ట్ ప్రాపర్గా ఉన్నది తీసుకోవాలి. ఇలా ఉండాలి. అసలు యూకేలో ఈ స్ట్రాబెరీ పికింగ్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది అని తెలుసుకోవడానికి మనం 1960స్కి వెళ్ళాలి. 1960స్లో లోకల్ ఫార్మర్స్ ఒక క్లెవర్ ఐడియాతో ముందుకొచ్చారు. ట్రాన్స్పోర్టింగ్ అండ్ లేబర్ కాస్ట్ కట్ డౌన్ చేయడానికి కస్టమర్స్ని డైరెక్ట్గా ఫీల్డ్లోకి అలౌ చేశారు. దీన్నే PYO అంటారు, అంటే పిక్ యువర్ ఓన్ అని అర్థం. ఫ్రెష్ కంట్రీ సైడ్ అవుటింగ్ సిటీ పీపుల్కి, ప్లస్ ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఒక డే ట్రిప్ మంచిగా ఫ్యామిలీతో అవుతుందని చాలామంది దీన్ని ప్రిఫర్ చేశారు. అది అలా మెల్లమెల్లగా జస్ట్ ఫ్రూట్ బయింగ్కే రిస్ట్రిక్ట్ కాకుండా ఒక హ్యూజ్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీ ట్రెండ్ అయిపోయింది. ఇది మంచి బడ్జెట్లో అయిపోతుంది, కిడ్స్ యాక్టివిటీ అండ్ ఫన్ కూడా ఉంటుందని చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రెజర్ హంట్ లాగా ఫన్ ఉంటుంది. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యూకేలో చలి అని భయపడతారు కదా, అసలు చలి ఉందా? ఈ రోజు చలి లేవు, ఏం లేవు. ఈ రోజు ఎండ కొడుతుంది కదా, ఇలా బయట వచ్చినామని చాలా బాగుంది. బాగుంది కదా, బాగుంది. నాకు హ్యాపీగా ఉంది బయట వచ్చినాక. పద స్ట్రాబెరీస్ తెంపుకుందాం పదండి. బాగుంది చూడు, చూస్తున్నా ఎర్రగా ఉంది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రాబెరీ, ఎంత రెడ్ గా అంతా. ఇలా తిప్పి చూస్తే మాత్రం ఇది అసలు సరిగ్గా రైపే కాలేదు. ఇట్లా మోసపోదు. మంచిగా వెతుక్కొని అంత రెడ్ ఉన్నది, ప్రాపర్గా ఉన్నది తీసుకోవాలి మనం. ఇగో ఇది బాగుంది చూడండి. ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఆ స్ట్రాబెరీ అది బాగుంది, తీయండి. బాగుంది కదా అది, ఎర్రగా. అది తీయండి. మెత్తగా ఉంది. అవునా? కిందది ఇగో కిందది, ఇది కూడా బాగలేదు, చాలా వెతకాలి. బాగుంది. అది బాగుందా? అది తీసేసేయండి, తీసుకెళ్దాం. తెంపేసేయండి. ఇలా చూసి తీసుకోవాలి. ఇదిగో మా ఆడబొచ్చుని చూడండి, ఫుల్ ఆన్ డిటెక్టివ్ మూడ్ లో ఉంది, లోపల ఎతుకుతుంది. ఇగో ఇదేమో రాస్బెర్రీస్ అన్నమాట. ఇంకా ఎక్కువ పచ్చిగానే ఉన్నాయి. ఇవి ఒక 1 వీక్ అలా పడుతుందేమో రైపెన్ గానికి. ఇగో మాకు కొన్ని దొరికినాయి. మనం నార్మల్గా ఇండియన్ గూస్బెర్రీని ఆమ్లా అంటాం కదా, కానీ ఇక్కడ గూస్బెర్రీస్ అంటే ఇగో ఇలా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా. ఇగో ఇవే గూస్బెర్రీస్.
కొత్త ఇది ఉంది కదా, దీన్ని గూస్బెర్రీ అని అంటారు. గూస్బెర్రీ అని మన ఆమ్లాన్ కూడా అంటారు, బట్ ఇది అది కాదు, ఇది ఇంకా తీయగా ఉంటుంది. ఇట్లా ఎర్రగా ఉన్నది తెంపాలి. చూడు ఇక్కడ ఎర్రగా ఉంది, ఇది బాగుంది, ఇది మంచి ఎర్ర బాగుంది బాగుంది. హమారీ అధూరి కహాని మూవీ చూసారా? ఇదిగో ఇవే ఫ్లవర్స్ అనుకుంటా, అవి చాలా బాగుంది ఈ ఏరియా. సిటీ లైఫ్కి అలవాటు అయిపోయి సడన్గా ఒక రోజు ఇలా ఫార్మ్స్ ఫీల్డ్ మధ్యలో కూర్చొని ఇలా మొత్తం వ్యూ చూస్తే మస్తు అనిపిస్తుంది కదా. ఇవి ఉన్నాయి కదా, ఇవి బ్లాక్ కరెంట్స్ అంట. బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ కదా ఇండియాలో. ఇవి ఇంకా బ్లాక్ బెర్రీస్ అయితే హార్ట్కి చాలా మంచిది. ఇప్పుడైతే మనం బిల్లింగ్కి వెళ్ళిపోదాం, ఫస్ట్ పే చేసి తిందాం. Can we wait like this as a mix? Yeah, that's okay. That's £3.79. Yeah, I'll pay by card. Thank you. Thank you so much. Thank you, bye-bye. బిల్లింగ్ అయిపోయింది. అండ్ ఈ స్ట్రాబెరీ బాక్స్ నాకు £3.50 పడింది. కొంచెం ప్రైజీయే, బట్ ఇది ఆర్గానిక్ అండ్ ఫ్రెష్ కాబట్టి పర్లేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.